సీఎం చంద్రబాబు కాసేపట్లో అనకాపల్లి జిల్లాకు చేరుకోబోతున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ముందుగా తాళపాలెం పంచాయతీ బంగారయ్యపేటకు చేరుకుని ఓ ఇంటికి వెళ్లబోతున్నారు సీఎం. అనంతరం గ్రామంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు చంద్రబాబు. ఇక ప్రజావేదికలో పాల్గొనబోతున్న సీఎం గంటన్నర సేపు గ్రామస్తులతో ముచ్చటించబోతున్నారు. అనంతరం టీడీపీ కార్యకర్తలతో సమావేశమవుతారు. ఆ తర్వాత జలగల మతం కోడల్లో ఏర్పాటు చేసిన అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్లో తిరుగు పయనం కాబోతున్నారు ఏపీ సీఎం. ఏపీ సీఎం చంద్రబాబు మరి కాసేపట్లో అనకాపల్లి జిల్లాకు చేరుకోబోతున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనబోతున్నారు. ముందుగా తాళపాలెం పంచాయతీ బంగారయ్యపేటకు వెళ్తారు. అక్కడ ఒక ఇంటికి వెళ్లబోతున్నారు సీఎం చంద్రబాబు. అనంతరం గ్రామంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక ప్రజావేదికలో పాల్గొనబోతున్నటువంటి సీఎం చంద్రబాబు గంటన్నర సేపు అక్కడ గ్రామస్తులతో ముచ్చటించబోతున్నారు. అనంతరం టీడీపీ కార్యకర్తలతో సమావేశం కాబోతున్నారు. కొన్ని కీలక సూచనలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఆ తర్వాత జలగల మదం కొడలో ఏర్పాటు చేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు సీఎం చంద్రబాబు. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటల సమయంలో హెలికాప్టర్లో తిరుగు పయనమవుతారు ఏపీ సీఎం చంద్రబాబు. మరి కాసేపట్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇక అనంతరం ప్రజావేదికలో స్థానికులతో కూడా ముచ్చటించబోతున్నారు. అటు జలగల మధంలో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని కూడా ఇవాళ ఆవిష్కరించబోతున్నారు.